హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. గుడ్ న్యూస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. గుడ్ న్యూస్ ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉందండి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనకి ఇది లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు 9 o'clock నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అండి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అవర్ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, దీంట్లో చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2024-25 రిఫైనరీ డివిజన్ అని ఉంది కదా. దీంట్లో మీకు నోటిఫికేషన్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్గా మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజు 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీ వ్యూ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దాంట్లో ఇంగ్లీష్ పైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్గనైజేషన్ కోసం క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. ఏమైనా మీరు చూడాలనుకుంటే అదంతా కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫర్ ది ఫాలోయింగ్ వేకెన్సీస్ ఇన్ రిఫైనరీస్ డివిజన్ అన్నాడు. యాక్చువల్గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిఫైనరీస్ డివిజన్ నుంచి రిలీజ్ అయింది అనమాట. అండ్ దీనికంటే ముందు మార్కెటింగ్ డివిజన్ నుంచి కూడా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. యాక్చువల్గా ఆ నోటిఫికేషన్కి మనకి ఎగ్జామ్ డేట్ కూడా డిక్లేర్ చేశాడు. ఈ మంత్ 27th ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ డేట్స్లోకి వస్తే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 26th March ఈ రోజు 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు April 30th వరకు ఉంటుందండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇక్కడ చూసారా, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లోనే డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడనమాట. ఇక్కడ చూసుకుంటే పే స్కేల్ చూసారా, 30,000 నుంచి 1,20,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అంటే ఈజీగా మీకు 80,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఉండాలండి. అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది డీటెయిల్స్ కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ అండి. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ చూసుకుంటే 11 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కావాల్సింది ఏంటి అంటే క్వాలిఫికేషన్ 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అన్ని కూడా రెగ్యులర్ డిప్లొమా ఉండాలండి. డిస్టెన్స్ మోడ్, కరస్పాండెన్స్లో చేసిన డిప్లొమా ఏది యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఇంకొక పొజిషన్ అండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అండి. ఈ ఎలక్ట్రికల్ పొజిషన్ చూసుకుంటే మీకు 17 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే 3 years డిప్లొమా ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఓకే. అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ చూసుకుంటే మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిప్లొమాలో ఇన్స్ట్రుమెంటేషన్లో మీకు డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఇంకొక కేటగిరీ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ అండి. ఈ కెమికల్కి అయితే మీకు ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ దీనికి చూసుకుంటే 3 years డిప్లొమా ఉండాలి కెమికల్ ఇంజనీరింగ్లో. అండ్ ఇంకొక పొజిషన్ అండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ. ఈ ఫైర్ అండ్ సేఫ్టీకి చూసుకుంటే ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ అన్నాడు. అంటే మీకు సైన్స్ డిగ్రీ ఏదో ఒకటి ఉండి డిప్లొమాలో ఫైర్ అండ్ సేఫ్టీ చేసి ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఈ పొజిషన్కి 28 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చూసారా, మినిమం ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అని అడిగాడు. నిల్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండి. ఆ పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. అది కూడా లాస్ట్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ క్రైటీరియా అండి, 25 years ఉండాలండి మ్యాక్సిమం ఏజ్ ఇది. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, డిప్లొమాలో ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉన్నది కూడా ఇచ్చాడు. మెకానికల్కి అయితే మెకానికల్ బ్రాంచే, అండ్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగే. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్లో చూసుకుంటే మీకు 3 బ్రాంచెస్ ఇచ్చాడండి, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ 3 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్కి అప్లై చేయొచ్చు. అండ్ కెమికల్లో చూసుకుంటే 2 బ్రాంచెస్ ఇచ్చాడు, కెమికల్ ఇంజనీరింగ్ అలానే కెమికల్ టెక్నాలజీ.
ఈ 2 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా మీరు ఈ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. అలానే ఫైర్ అండ్ సేఫ్టీలో ఉండాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు పర్సంటేజ్ ఎంత ఉండాలంటే 60% ఉండాలండి. అన్రిజర్వ్డ్, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 60% మినిమం ఉండాలి. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 50% మినిమం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే మీరు అప్లై చేయడానికి అవ్వదు. ఓకే. అండ్ షార్ట్ లిస్టింగ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ డిస్కషన్ కానీ, గ్రూప్ టాస్క్ కానీ, అలాగే స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఎంప్లాయ్మెంట్ అంటే ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా క్వాలిఫై అవ్వాలి మీరు. అండ్ ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాడండి. పార్ట్ 1 ఏంటి అంటే జనరల్ యాప్టిట్యూడ్, రెండోది టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనమాట. ఈ జనరల్ యాప్టిట్యూడ్లో ఏముంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వీటిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ టెక్నికల్లో ఏముంటాయంటే మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ హూ క్వాలిఫై అయింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మేబీ కాల్డ్ ఫర్ గ్రూప్ టాస్క్. అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో రిటర్న్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి మాత్రమే ఫర్దర్ స్టేజ్కి పిలుస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి స్టేజ్లోనూ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి, అది మీరు డెఫినెట్గా అచీవ్ అవ్వాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్ అండి, ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, అది క్వాలిఫైయింగ్ నేచర్. అది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫర్దర్గా మీకు అంటే ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది దీని నుంచి ఏమీ తీయరండి, ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. అండ్ మీకు పే స్కేల్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుందని. అండ్ ఇక్కడ సిటీసీ ఇచ్చాడు చూసారా 10.58 lakhs అని చెప్పి, అంటే 10.58 lakhs. ఈజీగా మీకు 88,000 పైనే అన్ని ఫెసిలిటీస్తో కూడుకొని 88,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. పోస్టింగ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏ అలవెన్స్లు ఏమి ఉంటాయి ఏంటి, సెలెక్ట్ అయిన వాళ్ళకి అన్ని కూడా డీటెయిల్గా ఇచ్చాడు. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, పోస్టింగ్ అసైన్మెంట్ కెన్ బి ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ రిఫైనరీస్ డివిజన్ ఆఫ్ ది కార్పొరేషన్ అట్ ఎనీ ప్లేస్ అన్నాడు. యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా రిఫైనరీ డివిజన్ ఉందన్నమాట. సో డెఫినెట్గా అక్కడ కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొబేషన్ అండ్ రిటెన్షన్ అని ఇచ్చాడు. 1 year ప్రొబేషన్ ఉంటుంది. ఈ రిటెన్షన్ ఏంటి అంటే మీకు 1 year ప్రొబేషన్ ఉంటుంది కదా మీకు, ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. రిటెన్షన్ అమౌంట్ ఏంటి అంటే 1 year మీకు ప్రొబేషన్ ఉంటుంది కదా, అందులో ఫస్ట్ 6 months మీకు మీ శాలరీలో నుంచి 5,000 రూపీస్ కట్ చేస్తాడండి. అండ్ ఎవరైతే ఈ ప్రొబేషన్ కంప్లీట్ చేసి కన్ఫర్మ్ అయ్యారో వాళ్ళకి ఎంత అమౌంట్ కట్ చేశాడో ఆ అమౌంట్ అంతా కూడా రీపే చేస్తాడు. అండ్ ఎవరైతే మధ్యలో వెళ్ళిపోయారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం అనమాట. అదే రిటెన్షన్ అమౌంట్. ఓకే. అండ్ రిజర్వేషన్, రిలాక్సేషన్ ఇదంతా కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఇచ్చాడనమాట. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే శాలరీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ టోటల్ వేకెన్సీస్ అన్ని కూడా కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే రిలాక్సేషన్, రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి. 25 years చెప్పుకున్నాం కదా, దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ అయితే 10 years, అండ్ పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13 years, పీడబ్ల్యూలో ఎస్సీ ఎస్టీ అయితే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. ఓకే. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం వెబ్సైట్ చెప్పుకున్నాం కదా, వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా సెపరేట్ వీడియో చేసి ఛానల్ అప్డేట్ చేస్తాను. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ ఆల్రెడీ చెప్పాం కదా, ఈరోజు 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వండి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి మాత్రమే జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేదనుకుంటే కొత్తది క్రియేట్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టోటల్గా మీకు 1,000 రూపీస్ ఉంటుందండి. దాంతోపాటు 18% GST. టోటల్గా మీరు పే చేయాల్సింది ఎంత అంటే 1180 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 1180 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ పేమెంట్ మోడ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు, ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అన్నిటికీ క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అనమాట, April 30th. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు డిప్లొమా ఏదైతే ఉందో అది ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయి ఉండాలి. పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ డిగ్రీ ఏది కూడా, డిప్లొమా ఏది కూడా యాక్సెప్ట్ చేయరనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ పాసింగ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ డిగ్రీ, BE, BTech, EMI ఇలాంటిది ఏమున్నా సరే
నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చాడు. ఓకేనా, ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఓవర్ క్వాలిఫైడ్ కింద మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారనమాట. ఓకేనా, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, అడ్మిట్ కార్డ్ అనేది మీకు బై పోస్ట్ ఏమీ రాదు, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ కెన్ ఆల్సో అప్లై, హౌఎవర్ ది అపాయింట్మెంట్ షాల్ బి సబ్జెక్టెడ్ టు మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ ది నోటిఫికేషన్. అంటే మీకు 60% మార్క్స్ అడిగాడు కదా, అలా మీరు రీచ్ అయితే మీరు డెఫినెట్గా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.